వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఇంకా ఈరోజు అయితే నేను శ్రావణ మాసం కోసం తీసుకున్న కొన్ని పట్టు శారీస్ కలెక్షన్ అయితే మీరు వచ్చి షేర్ చేసుకుంటాను. కొన్ని శారీస్ ఏమో 4 శారీస్ అలాగనేమో మిషన్ దగ్గర స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. అవి వచ్చాక వీడియో చేద్దాం అనుకుంటే లేట్ అయిపోతుంది కదా వీడియో అని ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను. అవి రాగానే ఇంక ఈ శారీస్ మళ్ళీ స్టిచ్చింగ్కి వెళ్ళిపోతాయి. ఇంకా వీడియో చేయడానికి కుదరదు అనమాట. ఇవి ఉంటే అవి ఉండవు, అవి ఉంటే ఇవి ఉండవు. మళ్ళీ వీడియో చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది అవి వచ్చి ఇవి వచ్చేసరికి. అందుకని చెప్పి ముందుగానే ఉన్న ఈ శారీస్తోనే అయితే నేను వీడియో చేసేస్తున్నాను. ఇంకా ఎందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను నోటిఫికేషన్ పెట్టినా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఫస్ట్ అయితే పట్టు శారీస్ చూపిస్తా, తర్వాత ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను. ఇదైతే ధర్మవరం పట్టు శారీ అనమాట. ఇంకా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయటికి అయితే బాగా షైనింగ్గా ఉంది శారీ అయితే. ఒకసారి చూసేయండి. పేస్టల్ షేడ్స్ లాగా ఉంది, కొంచెం డార్క్ కొంచెం లైట్ మిక్సింగ్లో ఉంది ఈ శారీ అయితే. నెక్స్ట్ అయితే ఇది సెమీ పట్టు శారీ. ఇంకా ఇది కూడా అంతే. దీనికి లక్స్ గ్రీన్ వచ్చి బ్రౌన్ కలర్ బోర్డర్ వస్తుంది. ఇది కూడా అంతే, పికాక్స్ లాగా వచ్చింది. ఇది హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేద్దామని తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. నాకు మా ధనిష్ట గారికి మామ్ అండ్ డాక్టర్ కాంబో లాగా సెట్ చేద్దామని అనుకున్నాను. ఇంకైతే ఇది థ్రోర్ శారీ అనమాట. ఇంక ఇది నా ఫేవరెట్ అయిపోయింది. పేస్టల్ షేడ్స్లో తీసుకున్నా కొన్ని అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఇదైతే లైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో వస్తుంది. బోర్డర్ మాత్రం లక్స్ గ్రీన్లో వస్తుంది. ఇందాక సేమ్ గ్రీన్ పింక్ ఎలా చూపించానో సేమ్ అదే మోడల్. దానికి పికాక్స్ వస్తాయి, దీనికేమో ప్యారెట్స్ వస్తాయి అనమాట. ఇది నా ఫేవరెట్ శారీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే. నాకు పెట్టుకున్నా కూడా బాగుంది, నాకు సెట్ అయింది అనిపించింది. నెక్స్ట్ 4th శారీ వచ్చేసి ఇది ధర్మవరం పట్టు శారీ. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది నాకు. ఇంకా ఇదైతే మా హస్బెండ్ సెలెక్షన్ అనమాట. ఇంకా చూడండి, బిగ్ బోర్డర్, అన్నిటికీ బిగ్ బోర్డర్సే వచ్చింది శారీస్కి. ఇదైతే లక్స్ గ్రీన్ అండ్ స్కై బ్లూ రెండు మిక్సింగ్లో వచ్చింది. బోర్డర్కి ఏమో గోల్డ్ కలర్ వచ్చి శారీ మొత్తం ఏమో ఇంకా డిజైన్ ఉంది కదా, అలా సిల్వర్ కలర్లో వచ్చేసింది శారీ మొత్తం ఓవరాల్ కూడా. ఇంకా ఇదైతే కొంచెం క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా. నా తరంబరాల శారీ పాడైపోయింది కలర్ ఫుల్ అంటేసి. ఇంకా నాకు ఆ టైప్లో కావాలని షాప్స్ మొత్తం తిరిగి తీసుకున్న శారీ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇంకా పూజలప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇది నాకు పర్సనల్గా నా ఫేవరెట్ శారీ. ఇది లైట్ వెయిట్, ఇది బాడీ హగ్గింగ్గా ఉంది, ఫ్యాన్సీ వేర్ లాగా ఉంది. మరీ పట్టుగా కాకుండా కొంచెం ఫ్యాన్సీగా తీసుకోవాలనుకొని తీసుకున్న శారీ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. 2 సైడ్స్ కూడా ఇలాగే చిన్న బోర్డర్ ఉంటుంది అనమాట. శారీ మొత్తం ఓవరాల్ అలా బుటీస్ వస్తుంది. ఇది వైట్ కాకుండా క్రీమ్ షేడ్లో తీసుకున్న శారీ. ఇది క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట ఈ శారీ. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇది ఫ్యాన్సీ వేర్ శారీ అనమాట. దీనికి ఇట్లా వర్క్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేయించాలి ఇంకా దీనికి. ఇదైతే ఇంకా పట్టు బోర్డర్ టైప్ లాగా ఉంటుంది. మరి పట్టు శారీ లాగా కాకుండా బాడీ హగ్గింగ్గా కొంచెం లైట్ వెయిటెడ్ శారీ అనమాట. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఫ్యాన్సీ వేర్ శారీ. వైన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కాంబినేషన్ కూడా. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా మనం డే మొత్తం క్యారీ చేసేయచ్చు అని తీసుకున్నాను. ఇంక ఇదైతే కలంకారీ శారీస్. నాకు కలంకారీ డిజైన్స్ అన్న శారీస్ అన్న చాలా ఇష్టం పర్సనల్గా. ఇంకా ఎక్కువైతే నేను అవే తీసుకుందామని చూస్తాను. ఇంక ఇదైతే కలంకారీ వచ్చిందనమాట. డోరా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా చిన్న బోర్డర్ వచ్చిందనమాట. ఇది లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ. ఇంకా కలంకారీ డిజైన్ ఉంది. ఇంకా ఇది కొంచెం డే కూడా మనం ఫుల్గా క్యారీ చేసేయచ్చు, లేదా డైరీ వేర్ కన్నా కూడా బాగుంటుంది. కొంచెం అప్పుడప్పుడు అయినా లైట్ వెయిటెడ్ కాబట్టి క్యారీ చేయొచ్చు అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే ఫుల్ పార్టీ వేర్ శారీ అనమాట. శారీ మొత్తం చూసారు ఇలా సీక్వెన్స్లో చమ్కీస్ వర్క్ వస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇదైతే డ్రెస్లా కన్వర్ట్ చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. కొంచెం
పెప్లం టాప్ మోడల్స్ అట్లా డిజైన్ చేయిద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా దీనికైతే బ్లౌజ్ కావాలంటే ఎలాగైనా పేరప్ చేసేయచ్చు. నా దగ్గర ఉన్న ఈ బ్లూ బ్లౌజ్తో చూపించున్నాను చూడండి. కాంబినేషన్ కూడా చాలా బాగుంది, సెట్ అయింది కదా. ఇంకా 1 or 2 టైమ్స్ శారీలా వేర్ చేసి నెక్స్ట్ అయితే పెప్లం టాప్ లాగా ఇంకా డ్రెస్లా కన్వర్ట్ చేయిద్దాం అనుకుంటున్నాను నేను ఈ శారీని. నెక్స్ట్ అయితే ఇది ఇంకా పార్టీ వేర్ శారీ టైప్, ఇది కూడా ఫ్యాన్సీ వేర్. ఇంకా దీనికైతే గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అనమాట ఇది. దీనికైతే గోల్డ్ కలర్లో మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది శారీ ఓవరాల్ కూడా. మిడిల్లో మాత్రం బుటీస్ వస్తాయి, ఇట్లాగా ఫ్లవర్ చూపిస్తున్నారు చూసారా. శారీ ఓవరాల్ కూడా మొత్తం ఆ బుటీస్ హైలైట్ చేశారు. మొత్తం కూడా అలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా ఫ్యాన్సీ వేర్ శారీ అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ ఇంకా బుటీసే వచ్చినాయి, ఫ్లవర్స్. ఇది కొంచెం వెయిట్గా అనిపించింది నాకు. ఇంక ఇదైతే ఫైనల్ శారీ అనమాట. ఇది పట్టు శారీ. ఇది చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంక ఇదైతే మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. ఇంకా ఇదైతే సింపుల్గా ఉందని ఈ మగ్గం వర్క్ లేస్ని అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను. ఈ లేస్ అటాచ్ చేయడం వల్ల ఈ శారీకి అయితే ఓవరాల్ లుక్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. శారీలో బ్లౌజ్ వచ్చింది, బట్ నాకు నచ్చక ఇలా హాఫ్ పట్ బ్లౌజ్ తీసుకొని దీనికి కూడా ఆ మగ్గం వర్క్ లేస్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ప్లేస్లో ఇట్లాగా నెక్కి అలా కొంచెం అక్కడక్కడ బుటీస్ లాగా లీవ్స్ని కట్ చేయించి ఇట్లా అటాచ్ చేయించాను. ఎప్పుడు వర్క్ బ్లౌజ్ వేస్తే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇలా ట్రై చేశాను. హ్యాండ్స్కి కూడా అలాగే పెట్టించాను. నాకు ఈ లేస్ అండర్ 100 రూపీస్లోనే వచ్చేసింది. శారీకి, బ్లౌజ్కి, అలాగే హిప్ బెల్ట్కి కూడా వచ్చిందనమాట. 9 మీటర్స్, 9.5 మీటర్స్ వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా డోరీస్కి కూడా ఇట్లాగే మీకు థ్రెడ్స్ పెట్టేసి కింద ఇట్లా డైమండ్ షేప్ పెట్టించి ఒక లీఫ్ని అటాచ్ చేయించాను. చాలా బాగుంది. బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. శారీ లుక్ కూడా చాలా గ్రాండ్గా అనిపించింది ఈ లేస్ అటాచ్ చేయడం వల్ల. శారీ అండ్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించాను రీల్ చేద్దామని చెప్పి, ఇంకా నాకు కుదరలేదు. సో శారీ కూడా మీరు చూసేసేయండి. ఇట్లా వస్తుంది శారీ మొత్తం బాటిల్ గ్రీన్లో. ఇంకా ఓవరాల్ అయితే ఇట్లా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ అయితే. మీకు ఇంకా ఇందులో ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ లాంగ్ వీడియోస్ చేసేద్దాము. ఇంకైతే ఈ వీడియో అయితే ఇంతే. చూస్తున్నారు కదా ఈ 2 శారీస్ అయితే ఇట్లా, ఫైనల్ శారీ అయితే ఇట్లా ఉంది. మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం.